దేవుని నీ జీవితంలోకి రానివ్వనంత కాలం నీకు ఎన్ని ఆశీర్వాదాలు వచ్చినా అవన్నీ కూడా చెత్తతో సమానమే, గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఈ లోక సంబంధమైన ఏ ఆశీర్వాదాలు కూడా శాశ్వతమైనవి కావు. కంటికి కనబడేవన్నీ ఒకరోజు నశించిపోతాయి. కంటికి కనబడే ఏ ఆశీర్వాదం కూడా శాశ్వతమైనది కానే కాదు. సో నీ జీవితంలో దేవుడు ఆయన సన్నిధి నీతో ఉండాలని, ఆయన నీ హృదయంలో నివసించాలని, నీ హృదయం అనే తలుపు నద్ద నిల్చుండి తడుతుంటే తెరుస్తావా తలుపు? ఆ రోజు రాహాబు తలుపు తెరిచింది కాబట్టే ప్రాణాలతో బయటపడింది. ఆశీర్వాదకరమైన స్థితికి ఆమె వచ్చింది. ఆమె జీవితాన్ని, ఆమె కుటుంబం అంతటిని ఆమె కాపాడుకోగలిగింది. ఈరోజు దేవుని కొరకు నీ హృదయాన్ని తెరుస్తావా? ఒకవేళ ఈ మీటింగ్లో పాల్పొందుతూ ఇంకా దేవునికి మన హృదయాన్ని తెరవకుండా, నీ హృదయాన్ని తెరవకుండా నీవు ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు రక్షణ పొందాలి. రక్షణ నువ్వు ఖచ్చితంగా పొందాలమ్మా. నువ్వు రక్షణ పొందకపోతే నీ జీవితంలో నువ్వు చాలా నష్టపోతున్నావు. ఒక శూన్యమే ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఈ లోక సంబంధంగా దేవునితో కాకుండా నీ జీవితాన్ని దేంతో నింపుకున్నా నీకు సంతోషము, సమృద్ధి అనేది, ఖచ్చితంగా సంతృప్తి అనేది రాదు. యు ఫీల్ ఎంప్టీ, యు ఫీల్ వాయిడ్. ఎందుకు ఈ బ్రతుకు అని అనిపిస్తుంది. కానీ దేవుడు నీ జీవితంలోకి వచ్చినప్పుడు నీకు కలిగే ఆనందము, ఆయనిచ్చే నెమ్మది, ఆయనిచ్చే సంతోషము, ఆయనిచ్చే ఆత్మ రక్షణ గొప్పది. కనుక ఇప్పటి వరకు హృదయం అనే తలుపును దేవుని కొరకు తెరవకుండా ఉన్నట్లయితే నీ హృదయాన్ని ఈరోజు తెరువు. వాయిదా వేయద్దు. వచ్చే వారం అండి, వచ్చే నెల అండి, వచ్చే సంవత్సరం అండి, అప్పుడు చూస్తానండి అని అనొద్దు. ఎందుకంటే నువ్వు ఎప్పటి వరకు బ్రతుకుంటావో నీ జీవితానికి ఒక గ్యారంటీ లేదు. ఈ భూమి మీద ఉన్న ఎవరి జీవితాలకు కూడా ఒక గ్యారంటీ అనేది లేదు. కనుక నీకు దేవుడు సమయం ఇచ్చినప్పుడే నీ హృదయాన్ని దేవుని కొరకు తెరవగలిగితే నీవు రక్షణ పొందుతావు.